ఇది యూనివర్సిటీ. ఇది యూనివర్సిటీ లోపల అన్నమాట. చూడట్లుందో ఇంకా చూస్తా మంచిగా నీట్గా. ఇది ఏమంటారు, ఇది క్యాఫ్టేరియా అయ్యి కనిపిస్తుందో. క్యాఫ్టేరియా 1 2 కొంచెం ముందటికి పోతే ఇది మూసేసింది. ఇది అంటే ఇది క్లోజ్ అయింది. మళ్ళా వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. 4 క్యాఫ్టేరియాలు ఉన్నాయి. ఒకటి ఇది కనబడేది మార్కెట్ అన్నట్టు. లోపల గ్రోసరీ అంటారు కదా, మార్కెట్. ఇప్పుడు నైట్ టైం కదా, ఎవరు ఉండరు. బయట అలా ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒకటి ఇఫ్తార్ పార్టీ నడుస్తుంది, కనిపిస్తుంది అనుకుంటా. నాకు తెలిసి అయితే కొంచెం కనబడినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేనేమో ఇటు సైడ్ ఉన్నా, వాళ్ళేమో గ్లాస్ బయట ఉన్నారు, కనబడది. ఇదంతా ఇది మేల్ సైడ్. ఇక్కడ ఒకటి ఏటీఎం ఉంది, అజ్మాన్ బ్యాంక్ ఏటీఎం. ఇది ఒక క్యాఫ్టేరియా. దీనికి 2 లిఫ్ట్లు ఇవి. ఇంకా కొంచెం ముందట కనబడుతుంది. ఇది ఒక గేటు. ఇది రౌండ్గా తిరుగుతుంది, చూసినావా, అదొక గేటు. ఇది ఒకటి ప్రింటింగ్. ఇవన్నీ కూర్చునికి చైర్స్ అన్నమాట. చైర్స్. ఇక్కడ ఏదైనా కానీ ఈ టీవీలు వస్తాయి. ప్రతి సైడు ఈ టీవీలు ఉంటాయి. ఏదన్నా మీటింగ్స్ ఏదైనా జరిగినా కానీ ముందుగానే ఈ టీవీలలో యాడ్ వస్తుంది. ఇది క్లినిక్. ఇది డోరు, కాకపోతే ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇటు నుంచి పోరాదు, ఆటోమేటిక్ డోరు. ముందు నుంచి మనకు వస్తుంది, ముందు నుంచి వస్తుంది. నేను బయటకు పోయినాక కూడా చూస్తా ఎట్లుంటుంది ఏందన్నది. నేను బయటకు వెళ్తున్నా. ఇది ఎందుకు పెట్టుకున్నాడు అంటే, దీనికి సెక్యూరిటీ నంబర్ ఉంటుంది అయినది. ఎక్కడ పార్టీ ఒక నంబర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 అయిందంటే క్లోజ్ చేసుకుంటారు. ఇది బయట. దాన్ని ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసుకుంటే గేట్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఇది బయట. ఇది స్టూడెంట్ హబ్. కనిపిస్తుంది అనుకుంటా, కనిపిస్తుందా? ఇది బయట. ఇది పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది పార్కింగ్ ఏరియా. ఇదొక మసీద్ ఉంది. ఇది ఎట్లుంది, ఇది ఒక బిల్డింగ్. ఇది చిన్న బిల్డింగే, పెద్దదేం కాదు. ఇది ఇంకా చాలా ఉన్నాయి బిల్డింగ్లు. ఒక 4 బిల్డింగ్. ఇది నేను వర్క్ చేసే దాంట్లో, ఇది నేను చేస్తాను అన్నట్టు. ఈ స్టూడెంట్ హబ్లో అట్లా చీకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఎట్లుంది చెప్పండి. ఓకే, ఇది అజ్మాన్ యూనివర్సిటీ. ఓకే, బాయ్.